ఇదెక్కడి బొకడా షోరా మావా. వాళ్ళని కాస్త ఎవరికైనా చూపించండి రా, అలా వదిలేకండి రా బాబు. అసలు ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోని నార్మల్గానే జనాలు వదిలేశారు, అసలు చూడడం మానేశారు. ఇంకా చూసే వాళ్ళకు కూడా చూసే మూడు ఉత్సాహం సర్వనాశనంలా చేస్తున్నారు. చూసే వాళ్ళకి అలానే ఉంది, అక్కడ ఆడే వాళ్ళకి అలానే ఉంది. అసలు వీళ్ళేంటో, వీళ్ళ రూల్స్ ఏంటో ఎలా పడితే అలా మారుస్తున్నారు. కష్టపడి గెలిచిన వాళ్ళకి, కష్టపడంతసేపు ఆడిన వాళ్ళకేమో అన్యాయం జరుగుతోంది, ఓడిపోయిన వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది. అసలు షో మేకర్స్ దీన్ని స్క్రిప్టెడ్గా రన్ చేద్దాం అనుకుంటున్నారా? కొంతమందిని గెలిపిద్దామని ఆల్రెడీ ఫిక్స్ అయ్యారా? అసలు ఈ షోని ఎందుకు నడుపుతున్నారు? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏంటండి ఇది? ఓడిపోయిన ప్రతి ఒక్కడు వెళ్ళిపోతా అంటే ఇంకెందుకు రావడం? అంటే మీరు గెలుపునే తీసుకుంటారు, ఓటమిని తీసుకోలేరు అంటే వెళ్ళి ఇంట్లో కూర్చోండి. అనవసరంగా ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఒక్కొక్కడు వస్తాడు మేము వెళ్ళిపోతామంటే ఇది కామెడీయా? మీ ఇష్టం వచ్చినట్టు రావడం, మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడం అంటే చూసేవాళ్ళు ఎరుపప్పలు, మేకర్స్ ఎరుపప్పలా? ఇంతగా మొత్తుకుంటున్నావు, ఏం జరిగింది భయ్యా అంటావా? అవన్నీ ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం 2 టాపిక్స్ మాట్లాడుకోవాలి. ఒకటి నటరాజ్ మాస్టర్, అసంతి అండ్ కళ్యాణ్, అండ్ ఇంకోటి శ్రీముఖి అండ్ షో నడిపే ఫార్మాట్. ఇవి మెయిన్ కాన్సెప్ట్స్. నటరాజ్ మాస్టర్ గారి గురించి మాట్లాడితే షో అంటే రెస్పెక్ట్ లేదు, హోస్ట్ అంటే రెస్పెక్ట్ లేదు, ఫార్మాట్ అంటే రెస్పెక్ట్ లేదు, మేకర్స్ అంటే రెస్పెక్ట్ లేదు. ఎందుకున్నారు మాస్టర్? హాయిగా బయటకు వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోతానంటారు, ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతా అంటారు, ఉంటారు. ఓడిపోతే ఒకలా ఉంటారు, గెలిస్తే ఒకలా ఉంటారు. ఎందుకున్నట్టు? మీరు ఒక షోకి వచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయనప్పుడు ఆ షోకి మీరు అనర్హులు. ఇది నా వరకు అయితే క్లిస్టల్ క్లియర్గా నేను చెబుతున్న మాట. ఎందుకంటే మీరు గెలిచినప్పుడేమో హ్యాపీగా సంతోషంగా అందరితో కలిసిమెలిసిపోతారు, ఏదైనా అంటే స్పోర్టివ్గా తీసుకుంటారు. ఓడిపోయినప్పుడు మాత్రం మీలో ఒక ఏమవుతుందో తెలియదు, మీలో ఒక డిఫరెంట్ అపరిచితుల్లో విక్రమ్ లాగా మారిపోతారు. అసలు ఇదేదో మాట్లాడేస్తారు, అక్కడ ఉన్న సామాన్లు పగలగొడతారు, అక్కడ ఉన్న సూట్ కేసులు పగలగొడతారు, నోటికి వచ్చింది మాట్లాడతారు, ఎక్స్పోజ్ చేస్తూ అంటారు, నా కోపం చూపిస్తూ అంటారు. మీరు ఇంకా మారకపోతే బిగ్ బాస్ ఓటీటీలో మీరు ఏదో గట్టిగా చేశారు, నోటికి వచ్చింది మాట్లాడేశారు, బిందు మీద ఏవేవో స్టేట్మెంట్స్ పాస్ చేశారు, ఏదో కోపంతోనో లేకపోతే ఓడిపోతున్నా అన్న భయంతోనో ఆ మూడ్లో అట్లా మాట్లాడేశారేమో, సర్లే పోన్లే అనుకుంటే ఇన్ని ఇయర్స్ తర్వాత అయినా ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ అదే 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 రిపీట్ చేస్తే ఇంకా కష్టం మాస్టర్. ఎందుకంటే నేను ఒకటి మాత్రం ఒప్పుకుంటా, మాస్టర్లానే ఉన్నారు, మిగతా వాళ్ళు అక్కడ నటిస్తున్నారు, అదైతే క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. కానీ మాస్టర్ మీరు ఏం చేస్తున్నారంటే మంచిగా ఆడుతున్నారు. అరే చాలామందికి ఈ సీజన్స్ చూసినప్పటి నుంచి స్టార్టింగ్లో అరే మాస్టర్ మారిపోయాడు రా, కొద్దిగా మనిషిలా ఉన్నాడు రా, ఇప్పటి నుంచి కొద్దిగా బాగా బిహేవ్ చేస్తున్నాడు, టాస్కులు కూడా చాలా పర్ఫామ్ చేస్తున్నాడు, ఓకేలే అప్పుడు ఏదో తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ అరే ఏం మాస్టర్ మారలేదురా, అలానే ఉన్నాడు, సేమ్ అలానే బిహేవ్ చేస్తున్నాడు, ఆయన ఇంకెప్పటికీ మారడు అన్న స్టేట్ ఆఫ్ మైండ్కి మీరు తీసుకొస్తున్నారు మాస్టర్. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో, మీకు అన్యాయం జరిగింది, ఓకే, అది హోస్ట్ దగ్గర చెప్పారు, హోస్ట్ వినలేదు, అప్పుడు సర్కిల్ ఆఫ్ లవ్లో చెప్పండి, ఆడియన్స్ చూస్తున్నారు, వాళ్ళు ఓట్స్ వేస్తారు కదా, మీరే అంటారు ఆడియన్స్ చూస్తున్నారు, కెమెరాలు ఉన్నాయని. మరి ఎందుకు? మీ అగ్రెషన్ వల్ల తన కోపమే తన శత్రువు అన్నదానికి మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మాస్టర్. అసలు నీతు గారు కనుక లేకపోయి ఉంటే ఇంకా ఏమి చర్యలు చేసేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు నాకైతే అర్థం కావట్లేదు. నీతు గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆఖరికి నిన్న జరిగింది కూడా అదే కదా, శ్రీముఖి చెప్తుంటే నా వల్ల కాదు, ఈయన ఎంత చెప్పినా మారడు, ఈయన చేసే దానివల్ల నేను అక్కడ దోషిగా నిల్చోలేను, ప్లీజ్ శ్రీముఖి నేను వెళ్ళిపోతాను. నీతు గారు అందరి ముందు చెప్పారంటే ఇంకా మీరు ఎంత ఫ్రస్ట్రేట్ చేస్తున్నారో, జనాలకి ఎంత చిరాకు తెప్పిస్తున్నారో మీరే అర్థం చేసుకోండి. మీరు రియలైజ్ అవ్వరా అంటే కోప్పడతారు, విసిరేస్తారు, పగలు కొడతారు, ఏది పడితే అది మాట్లాడతారు, లాస్ట్కి వెళ్ళి మరీ సారీ చెప్తారు. అంటే ఇదేది లూప్లు జరుగుతుందా? అంటే మీరే చేస్తారు, మీరే సారీ చెప్తారు, ఒకసారి చేస్తే ఏదన్నా సరేలే ఫోన్లే తెలియకుండా చేశాడు అనుకోవచ్చు, మళ్ళీ 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 అదే చేస్తుంటే ఎవరికైనా చిరాకు వస్తుంది. మీ మినీ వర్షనే కళ్యాణ్. ఇప్పుడు వెళ్ళిపోయిన మాస్మన్ హరీష్ గారికి మీకు నాకేం పెద్ద తేడా అనిపించట్లేదు. ఆయన షోని రెస్పెక్ట్ చేయలేదు, జడ్జెస్ని రెస్పెక్ట్ చేయలేదు, హోస్ట్ని రెస్పెక్ట్ చేయలేదు. అన్నిసార్లు వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా చెప్పిన ఫార్మాట్ని రెస్పెక్ట్ చేయండి, లేదంటే లేదు అంటే ఆయన లేదు మేము ఇలానే ఉంటామని వెళ్ళిపోయారు. ఆయనలాగా మీరు కనీసం ఆ రోజు వెళ్ళిపోయినా బాగుండు కదా. నీతు గారు కూడా అదే చెప్తారు, వెళ్ళిపోతే ఆ రోజు వెళ్ళిపోవాలి, మనం ఇక్కడ ఉన్నామంటే ఉండాలి, ఉండి మళ్ళీ వెళ్ళిపోతా అని చెప్పకూడదు అని. కానీ మీరు మాత్రం మారట్లే మాస్టర్. ఇంకా ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్ ఎల్స్. మనిషి మంచోడు అయి ఉండొచ్చు, మనసు మంచిది అయి ఉండొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళలాగా స్ట్రాటజీ మీకు లేకపోయి ఉండొచ్చు, మీరు మీలానే ఉండొచ్చు, అండ్ మీరు బాగా ఆడట్లేదు అంటే బాగా ఆడుతున్నారు. కానీ ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే
మీ కోపం, మీ అగ్రెషన్, మీ బిహేవియరే ఫోర్ ఫ్రంట్లో ఉండి మిగతావన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. మీరు ఎంత కష్టపడినా జనాలు కొన్ని యాక్షన్స్ని ఆబ్వియస్లీ గుర్తుపెట్టుకుంటారు. మీ కొమ్మని మీరే నరుక్కుంటున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చి కళ్యాణ్. ఈయన మినీ వర్షన్ ఆఫ్ నటరాజ్ మాస్టర్లా తయారయ్యాడు. ఏమన్నా అంటే మొన్నటి నుంచి నేను వెళ్ళిపోతా ఏంటండి ఇది? ఓడిపోయిన ప్రతి ఒక్కడు వెళ్ళిపోతా అంటే ఇంకెందుకు రావడం? అంటే మీరు గెలుపునే తీసుకుంటారు, ఓటమిని తీసుకోలేరు అంటే వెళ్ళి ఇంట్లో కూర్చోండి. ఇది ఫస్ట్ టైం కాదు. అంతకుముందు జాను బానుతో కూడా ఒక గొడవ అయింది స్ప్లిట్ అండ్ స్టీల్ దగ్గర. అప్పుడు కూడా సేమ్ ఇదే పంచాయతీ, నేను వెళ్ళిపోతా. అసలు ఇలాంటి వాళ్ళు షోకి దయచేసి రాకండి. నేను అందరికీ ఏం చెప్పదలుచుకున్నా అంటే మ్యాట్ ఫ్రీ షీజర్ 2 సీజన్ కానీ లేకపోతే బిగ్ బాస్లో కానీ అగ్ని పరీక్షలో కానీ ఎవరైనా వెళ్దామని కంటెస్ట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు, మేము ఓడిపోతే తీసుకోలేము, ఓటమిని తీసుకోలేము, గెలిస్తేనే తీసుకుంటాము, మేము క్విట్ అవుతాము, మా వల్ల కాదు అనుకునే వాళ్ళు దయచేసి వెళ్ళకండి. మీ వల్ల షోకి బొక్క, మేకర్స్కి బొక్క, డబ్బులు బొక్క. అనవసరంగా ఏం పిచ్చిగా ఉందా? ఒక్కొక్కడు వస్తాడు మేము వెళ్ళిపోతామంటే ఇది కామెడీయా? అని మీ ఇష్టం వచ్చినట్టు రావడం, మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడం అంటే చూసేవాళ్ళు ఎరుపప్పలు, మేకర్స్ ఎరుపప్పలా కాదు కదా. సో షోని రెస్పెక్ట్ చేయండి దయచేసి. మీ ప్రాబ్లం ఉంటే సర్కిల్ ఆఫ్ లవ్లో జడ్జెస్తో మాట్లాడండి. అక్కడ కూడా ఒకవేళ మీకు అన్యాయం జరిగింది, ఎన్నిసార్లు కష్టపడి ఆడినా మాకు ఇంతే అన్నప్పుడు గట్టిగా కూర్చొని మేము వెళ్ళిపోతాం, మా వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోండి. ఒకసారేమో వెళ్ళిపోతామంటారు, ఒకసారేమో ఉంటా అంటారు, గెలిచినప్పుడేమో బాగుంటారు, ఓటమినేమో తీసుకోలేరు, వసుకి కాళ్ళకి దండం పెడతా అంటాడు, ఓడిపోయినప్పుడు వసుని బ్లేమ్ చేస్తాడు. అసలు ఈ కళ్యాణ్ నిజంగా నాకైతే చాలా చాలా చిరాగా అనిపిస్తుంది. ఇది ఫస్ట్ టైమే కాదు, ఇది ఆయన తుత్తర ఆపుకోలేడు అండ్ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి మాట్లాడతాడు. అదైతే నాకు ఈయనలో అసలు నచ్చట్లేదు. ఈ మ్యాటర్తో మనం స్టార్ట్ చేస్తే, మొన్న గేమ్లో నేను ఆల్రెడీ చెప్పాను, అసలు రూల్స్ అన్నవి క్లియర్ కట్గా వీళ్ళు చెప్పలేదు. మనకే అర్థం కాలేదంటే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అర్థమై ఉండకపోవచ్చు. ఎందుకంటే రూల్ ఏంటి, గాల్లో స్టిక్ని పట్టుకోవాలి, 2 బకెట్స్ అక్కడే ఉండాలి, వాటర్ కింద పడకూడదు, బకెట్స్ కింద పడకూడదు, స్టిక్ వీళ్ళకి టచ్ అవ్వకూడదు, హెడ్కి కానీ షోల్డర్కి కానీ. అది సింపుల్ రూల్ భయ్యా. అది ఇక్కడ పట్టుకుంటున్నారా అనేది అయితే మనకైతే టెలికాస్ట్ అవ్వలేదు. వాళ్ళకి అక్కడ చెప్పారంట, అది మనకైతే అర్థం కాలేదు. సో మనకై ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేదు. అండ్ ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ తీసుకొస్తున్నా అంటే, నిన్న స్ట్రీముకి వచ్చి ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉందా, ఎవరెన్ని ఫోల్స్ చేశారు అని కూర్చోబెట్టి అందరితో మాట్లాడింది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మహేష్ ఆంధ్ర వాళ్ళకి ఇష్యూ ఏంటి అంటే, కళ్యాణ్ ఇక్కడ చాలాసేపు పట్టుకున్నాడు బిలో ద చెస్ట్ అన్నది సాండ్రా మొన్న కూడా చెప్పింది అక్కడ ఉన్న అందరు కంటెస్టెంట్స్తో. నేను శ్రీముఖితో కూడా చెప్పింది. ఏమో నీతు గారు ఫిజికల్ అవ్వడం నచ్చలేదు అంటే కావాలని కొట్టింది అంటే, కావాలని అయితే కొట్టలేదు, ఇంటెన్షన్ మాకు కూడా అర్థమైంది, బట్ అలా అవ్వడం తప్పు కదా అంటే అది మీరు కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవాలి అన్నారు. సో ఇక్కడ శ్రీముఖి ఎవరెవరు ఎన్ని ఫౌల్స్ చేశారు, ఎవరెవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అన్నది చెప్పింది. ఇక్కడే నాకు కాలింది అండ్ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, శ్రీముఖి ఎందుకు క్రిస్టల్ క్లియర్గా అక్కడ రూల్స్ మెన్షన్ చేయలేదు అన్నది నా ఫస్ట్ పాయింట్. ఇక్కడ బేసిక్ రూల్లో అక్కడ ఎవరెవరు ఎన్ని ఫౌల్స్ చేశారంటే, ఆమె అభిమాని కావాలి 2 ఫౌల్స్ చేస్తారని చెప్తారు, మహేష్ ఆంధ్రా వాళ్ళు 2 ఫౌల్స్ చేశారు, భానుజాను వాళ్ళు 2 ఫౌల్స్ చేశారు, సోనియా సిద్ధు వాళ్ళు 3 ఫౌల్స్ చేశారు, అండ్ వాసంతి కళ్యాణ్ వాళ్ళు 3 ఫౌల్స్ చేశారు, నటరాజ్ అండ్ నీతు మాస్టర్ వాళ్ళు 8 ఫౌల్స్ చేశారు, అండ్ హైయెస్ట్ వచ్చి నూకరాజు అండ్ ఆసియా వీళ్ళు 10 ఫౌల్స్ చేశారు. ఎక్కువ ఫౌల్స్ చేసిన వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు. క్వాలిఫికేషన్ అంటే వేరే గేమ్స్ ఆడకపోవడం కాదు, వాళ్ళని లీస్ట్ పాయింట్స్ వాళ్ళ ముగ్గురికే వచ్చాయని. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కానీ ఏంటంటే, సోనియా సిద్ధు వాళ్ళు 3 ఫౌల్స్ చేశారు, వాసంతి కళ్యాణ్ వాళ్ళు 3 ఫౌల్స్ చేశారు. మరి వాసంతి కళ్యాణ్ వాళ్ళని డిస్క్వాలిఫై ఈ విధంగా చేస్తారు? ఇది నా ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు సోనియా సిద్ధు వాళ్ళు కూడా 3 ఫౌల్స్ చేశారు కదా. సోనియా సిద్ధు వాళ్ళకేమో హైయెస్ట్ పాయింట్స్, వాళ్ళకి 200 పాయింట్స్ ఇచ్చారు. వాసంతి కళ్యాణ్ వాళ్ళకేమో 3rd లీస్ట్ హైయెస్ట్ మార్క్స్ ఇచ్చారు. ఎందుకు వీళ్ళు 3 ఫౌల్స్ ఎక్కడ చేశారు? ఇది నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, గాల్లో ఎక్కడ పెట్టుకోవాలి అని క్లియర్గా చెప్పలేదు, గాల్లో ఉండాలి అని అయితే చెప్పారు. రూల్స్ మీరు సరిగ్గా చెప్పినప్పుడు అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎక్కడ పట్టుకోవాలి ఏంటి అన్నది? కళ్యాణ్ ఏమంటాడు, నేను రిక్వెస్ట్ చేశాను ఇక్కడ పట్టుకోవచ్చు అంటే, అవును రిక్వెస్ట్ చేసావు, తర్వాత నేను చెప్పాను ఇక్కడ పట్టుకోవాలని, అందరు అక్కడే పట్టుకున్నారు, అయినా నువ్వు కూడా ఇక్కడే పట్టుకోవాలి అని అంటది. సో మరి మనకి టెలికాస్ట్ చేయకపోవడం వాళ్ళ తప్ప, లేకపోతే మనకి తెలియకపోవడం మన తప్ప, నాకు అయితే అర్థం కావట్లేదు. సో ఒకవేళ ఎడిట్లో శ్రీముఖి చెప్పింది మనకి లేపేసి ఉంటే, ఒకవేళ శ్రీముఖి ఆల్రెడీ కనుక కళ్యాణ్కి చెప్పినా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి చెస్ట్ కిందకి పెట్టకూడదు అని చెప్పినా, శ్రీముఖి వాళ్ళు కరెక్ట్ అండ్ మేకర్స్ కరెక్ట్. ఎడిట్లో లేపేస్తే మనం ఏం చేయలేం.
కళ్యాణ్ మేజర్గా ఫ్రస్ట్రేట్ అయింది ఏంటంటే, మరి నేను అంత కష్టపడి నాకు అక్కడే 3 ఫౌల్స్ ఇది ఫౌల్ అని తెలిసింటే నేను 20 మినిట్స్ కష్టపడి హోల్డ్ చేసేవాడిని కాదు కదా, నేను కింద పడేసేవాడిని కదా. ఇప్పుడు నేను కష్టపడి అంత హోల్డ్ చేసి నేనేమో థర్డ్ లిస్ట్లో ఉన్నాను, సోనియా సిద్ధు వాళ్ళు నాకంటే ముందు పడేస్తే వాళ్ళనేమో విన్నర్ చేశారు. నెక్స్ట్ గేమ్లో కూడా కళ్యాణ్ వాసంతి వాళ్ళకి మిస్టేక్ జరిగింది. మేకర్స్ ఆ గేమ్లో చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళ కలర్స్ వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా ఉండేలాగా అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్వేలో కానీ నెక్స్ట్ గేమ్స్లో కానీ పెట్టాలి. కంటెస్టెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేలాంటి కలర్స్ ఎందుకు పెట్టారు? వాళ్ళు దానివల్ల ఒకరికి అన్యాయం జరిగింది కదా. మీరు చేసిన మిస్టేక్కి ఒకళ్ళు మొత్తం గేమ్ ఆడి ఎనర్జీ అంతా డ్రైన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఆడి మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళని బీట్ చేయాలంటే అది ఈజీయా? మీ మిస్టేక్స్ వల్ల కంటెస్టెంట్స్కి అన్యాయం జరుగుతోంది. ఈ అన్యాయానికి కంటెస్టెంట్స్ బలవుతున్నారు, ఈ అన్యాయాలు చూసి ఆడియన్స్ బలవుతున్నారు. అసలు మేము ఏం షో చూస్తున్నాం రా, ఎందుకు చూస్తున్నాం రా, ఇంత స్క్రిప్టెడ్ షో ఏంట్రా అని మాకు కూడా అనిపిస్తుంది. దిస్ ఇస్ ద వే యూ పీపుల్ ఆర్ రన్నింగ్ అ షో. Is this the right way? And is this the way you treat your contestants? This is absolutely wrong. ఈ మాటలు ఎందుకు అంటున్నా అంటే, సో నెక్స్ట్ గేమ్ ఇక్కడ ఏంటి అంటే, అక్కడ ఒక బౌల్ ఉంటుంది, దాంట్లో వాసంతి కళ్యాణ్ వాళ్ళు గోల్డెన్ కపుల్ కాబట్టి చిట్స్ తీయాలి. సో చిట్స్ తీసిన వాళ్ళు వచ్చి ఎవరైతే అపోనెంట్గా ఆడాలో వాళ్ళని చూస్ చేసుకోవాలి. వాసంతి కళ్యాణ్ ఏమో ఆమిర్ అభిమాని కానీ అపోనెంట్గా చూస్ చేసుకుంటారు. నటరాజ్ మాస్టర్ వాళ్ళేమో మహేష్ సాండ్రాని అపోనెంట్గా చూస్ చేసుకుంటారు. అండ్ సోనియా సిద్ధు వాళ్ళకి ఇక్కడ నూకరాజు అండ్ ఆసియాని అపోనెంట్గా చూస్ చేసుకుంటారు. ఇక్కడ భానుజాను వాళ్ళు మిగిలిపోతారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, భానుజాను వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తారు. అదేంటంటే, మీరు మీ అపోనెంట్ని చూస్ చేసుకోవాలి అంటే వాళ్ళు సోనియా సిద్ధు వాళ్ళని చూస్ చేసుకుంటారు. సో ఇప్పుడు సోనియా సిద్ధు వాళ్ళకి 2 ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ గేమ్లో మేజర్ థింగ్ ఏంటంటే, వీళ్ళు గెలిస్తే వీళ్ళకి పాయింట్స్ రావు, కానీ వీళ్ళ అపోనెంట్ కంటే వీళ్ళు గనక ముందుంటే టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 1లో గనక ఆమిర్ అభిమానిగా ఉండి 2 నుంచి ఏ పొజిషన్లో వాసంతి కళ్యాణ్ వాళ్ళు ఉన్నా వాళ్ళు ఓడిపోయినట్టే. సో ఆమిర్ అభిమానిగా వాళ్ళు వాసంతి కళ్యాణ్ వాళ్ళ దగ్గర నుంచి 50% ఆఫ్ దేర్ పాయింట్స్ తీసుకోవచ్చు. సిమిలర్లీ ఇప్పుడు నటరాజ్ మాస్టర్ వాళ్ళు ఒకవేళ సెకండ్ పొజిషన్లో ఉన్నారు, మహేష్ సాండ్రా వాళ్ళు థర్డ్ నుంచి ఏ పొజిషన్లో ఉన్నా మహేష్ సాండ్రా వాళ్ళ దగ్గర నుంచి 50% ఆఫ్ ద పాయింట్స్ తీసుకోవచ్చు. సో ఇది భయ్యా ఈ గేమ్ రూల్స్. ఇక్కడ మేజర్ ట్విస్ట్ ఏంటంటే, సోనియా సిద్ధు వాళ్ళు కనుక గెలిస్తే భానుజాను దగ్గర నుంచి 50% ఆఫ్ ద పాయింట్స్ తీసుకోవచ్చు, నూకరాజు అండ్ ఆసియా వాళ్ళ దగ్గర నుంచి 50% ఆఫ్ ద పాయింట్స్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే, ఒకవేళ సోనియా సిద్ధు వాళ్ళ కంటే భానుజాను వాళ్ళు నూకరాజు వాళ్ళు పైన ఉంటే సోనియా సిద్ధు వాళ్ళ దగ్గర నుంచి నూకరాజు వాళ్ళు 50% ఆఫ్ ద పాయింట్స్ తీసుకోవచ్చు, భానుజాను వాళ్ళు కూడా 50% ఆఫ్ ద పాయింట్స్ తీసుకోవచ్చు. సో సోనియా సిద్ధు వాళ్ళకి ఒక విధంగా అడ్వాంటేజ్, ఒక విధంగా డిసడ్వాంటేజ్. కానీ ఇక్కడ అన్ఫేర్ జరిగింది ఎవరికి అంటే వాసంతి కళ్యాణ్ వాళ్ళకి. అక్కడ ఏంటి అంటే, వాసంతి కళ్యాణ్ వాళ్ళ కలర్ కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా ఉంది, వాళ్ళ కలర్ అక్కడ ఐడెంటిఫైయబుల్గా లేదు. దానివల్ల నటరాజ్ మాస్టర్ అండ్ నీతు వాళ్ళేమో ఇది పర్పుల్ అని అదే పెట్టారు, అండ్ వాసంతి కళ్యాణ్ వాళ్ళ కలర్ ఏమో అక్కడ లేదు. కన్ఫ్యూజన్లో వీళ్ళు వాళ్ళ కలర్ని పెట్టారు అని చెప్పేసి ఇక్కడ అలిగేషన్ వేశారు. సో కళ్యాణ్ వాసంతి వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి మేకర్స్ ఏం చెప్పారంటే, మా వల్ల అన్యాయం జరిగింది కాబట్టి కళ్యాణ్ వాసంతి వాళ్ళకి ఇంకొక ఫెయిర్ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాము, సింగిల్గా ఆడాలి. ఆమిర్ అభిమానిక వాళ్ళు అపోనెంట్ కాబట్టి వాళ్ళకంటే ఫస్ట్ వీళ్ళు పెట్టేస్తే వీళ్ళకి ఆమిర్ అభిమానిక వాళ్ళ దగ్గర నుంచి 50% ఆఫ్ పాయింట్స్ తీసుకునేలా మేకర్స్ చెప్పారు. కానీ ఇక్కడ ఆమిర్ అభిమానిక వాళ్ళు రేజ్ చేసిన క్వశ్చన్ ఏంటి అంటే, అది ఎక్కడ ఫెయిర్ ఛాన్స్, ఇప్పుడు అందరితో కలిసి ఆడినప్పుడు వేరేలా ఉంటుంది, వీళ్ళు సింగిల్గా ఆడినప్పుడు వీళ్ళకి ఈజీ అయిపోతుంది కాబట్టి ఇది కొద్దిగా అన్ఫేరే అనిపిస్తుంది మాకు అంటే, అప్పుడు శ్రీముఖి అండ్ మేకర్స్ వాళ్ళు ఏం చెప్తారంటే, సరే ఇక్కడ భానుజాను వాళ్ళు ఫస్ట్ పెట్టారు కాబట్టి భానుజాను వాళ్ళ టైం కంటే వాసంతి కళ్యాణ్ వాళ్ళు తక్కువ టైంలో పెడితే అప్పుడు ఆమిర్ అభిమానిక వాళ్ళ దాంట్లో నుంచి 50% ఆఫ్ ద పాయింట్స్ తీసుకోవచ్చు అని మేకర్స్ చెప్పారు. సో వాళ్ళు కూడా దీనికి ఒప్పుకుంటారు. చూడడానికి ఇది ఫెయిర్గా అనిపిస్తుంది, ఒక విధంగా అడ్వాంటేజ్, ఒక విధంగా డిసడ్వాంటేజ్. ఎందుకంటే అక్కడ అంతమందిలో వాళ్ళు ఇసురుతుంటారు, వీళ్ళు ఇసురుతుంటారు, సో వీళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. కానీ సింగిల్గా ఆడినప్పుడు ఏంటంటే మొత్తం వీళ్ళే వెతకాలి, అక్కడ ఒకటి ఉండొచ్చు, ఇక్కడ ఒకటి ఉండొచ్చు. కళ్యాణ్ వాళ్ళు అయితే ఫైనల్గా చేయలేకపోతారు. మేకర్స్ మీరు చేసిన మిస్టేక్కి ఒకళ్ళు మొత్తం గేమ్ ఆడి ఎనర్జీ అంతా డ్రైన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఆడి మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళని బీట్ చేయాలంటే అది ఈజీయా? మీ మిస్టేక్స్ వల్ల కంటెస్టెంట్స్కి అన్యాయం జరుగుతోంది. మరి చాలా మందికి ఫెయిర్గా అనిపించవచ్చు, అరే కళ్యాణ్ వాళ్ళకే అడ్వాంటేజ్ కదా, ఎందుకంటే సింగిల్గా ఉన్నారు, అంతమంది లేరు, కన్ఫ్యూజన్ లేకపోయి ఉండొచ్చు అని అనిపించవచ్చు. కానీ అక్కడ సింగిల్గా ఆడినప్పుడు ఏంటంటే అక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి ఉంటుంది. ఒక విధంగా కళ్యాణ్ వాసంతి వాళ్ళకి అన్ఫేర్ అని నాకు అనిపిస్తుంది. అండ్ మేకర్స్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, అంత కన్ఫ్యూజింగ్ కలర్స్ ఎందుకు పెట్టారు? వాళ్ళు ఒకవేళ కన్ఫ్యూజింగ్ కలర్స్ ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళకి ముందే వీళ్ళకి కలర్ మారుస్తున్నాము, వీళ్ళకి ఈ కలర్ పెట్టాము అని చెప్పేసి అలా ముందు పెట్టుంటే అందరికీ ఈక్వల్ ఛాన్స్ వచ్చేదేమో అని నాకైతే అనిపించింది. ఇక్కడ ఈ గేమ్లో అయితే వాసంతి కళ్యాణ్ వాళ్ళకి ఒక విధంగా
అన్ఫేరే జరిగిందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మేకర్స్దే చాలా చాలా పెద్ద మిస్టేక్ అని నేనైతే ఒప్పుకుంటున్నాను. అండ్ వాసంతి కళ్యాణ్ వాళ్ళకి అడ్వాంటేజో డిసడ్వాంటేజో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో గేమ్ ఎండ్ అయ్యేటప్పటికేమో ఆమిర్ అభిమానిక వాళ్ళేమో వాసంతి కళ్యాణ్ని బీట్ చేస్తారు, మహేష్ ఆంధ్ర వాళ్ళేమో నటరాజ్ మాస్టర్ వాళ్ళని బీట్ చేస్తారు. సో భానుజాను వాళ్ళు ఫస్ట్ వస్తారు కాబట్టి సోనియా సిద్ధు వాళ్ళకంటే ఎక్కువ వచ్చారు. సో వాళ్ళు 50% ఆఫ్ ద పాయింట్స్ సోనియా సిద్ధు వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా లాక్కుంటారు. అండ్ సోనియా సిద్ధు వాళ్ళు నూకరాజు ఆసియా వాళ్ళకంటే ముందు వచ్చారు కాబట్టి నూకరాజు అండ్ ఆసియా వాళ్ళ దగ్గర నుంచి 50% ఆఫ్ ద పాయింట్స్ తీసుకుంటారు. ఇది ఇక్కడ ఫైనల్లీ ఎండ్ అయింది. ఈరోజు ఎపిసోడ్లో ఏమవుతుందో మనం చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీముఖి వాసంతి వాళ్ళు చాలా ఫ్రస్ట్రేటెడ్లో ఉంటాడు. ఎస్పెషలీ కళ్యాణ్ ఉన్నప్పుడు శ్రీముఖి ఏమంటుందంటే అందరికంటే లీస్ట్ పాయింట్స్ వచ్చిన నూకరాజు ఆసియా వాళ్ళే సైలెంట్గా ఉన్నారు, మీరు ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు, మిమ్మల్ని ఏం డిస్క్వాలిఫై చేయలేదు కదా అని గేమ్ ముందు ఒకటి చెప్తారు. అండ్ ఇంకొకటి కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్లో ఒక విధంగా బాధ ఉంది. మేము అంత కష్టపడి అంతసేపు పట్టుకున్నా కూడా మాకు అన్ఫేర్ ఛాన్స్, నేను 20 minutes పట్టుకున్నాను, నాకు ఇదే తెలిసి నేను అక్కడే వదిలేసేవాడిని కదా, సో ఆడి నాకు ఏం ప్రయోజనం అని చెప్పేసి ఫుల్ ఫ్రస్ట్రేట్ అయ్యి బూతులు మాట్లాడతాడు. అండ్ బీప్ సౌండ్లు కూడా వస్తాయి, మనకు సైలెంట్ చేస్తాడు. కానీ నాకు ఇక్కడ కళ్యాణ్లో నచ్చింది ఒకటే ఏంటంటే మొన్న అలా అయితే నూకరాజు అందరికంటే హయ్యెస్ట్ ఫిషింగ్ టాస్క్లో 8,500 పాయింట్స్ తీసుకొస్తాడు భయ్య. కానీ తను చేసిన పెనాల్టీస్ వల్ల అందరికంటే లీస్ట్ అంటే 3rd or 4th పొజిషన్ వస్తాడు. మరి అప్పుడు నూకరాజు కూడా అన్యాయమే కదా. అంటే మీ వరకు వచ్చేటప్పటికి అన్యాయం, పక్క వాళ్ళ వరకు వచ్చేటప్పటికి మీకు న్యాయం అన్యాయం అవసరం లేదు అని నాకైతే అనిపించింది. ఆబ్వియస్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన స్వార్థం మనం చూసుకుంటాం, మన గేమ్ మనం చూసుకుంటాం, పక్క వాళ్ళకి ఏం జరిగిందో మనం చూడం. కానీ ఇప్పుడు అక్కడ కూడా అప్పుడు నూకరాజు ఆసియా వాళ్ళు ఏం అనలేదు కదా, మిస్టేక్స్ ఆర్ మిస్టేక్స్, ఫౌల్స్ ఆర్ ఫౌల్స్ అని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఐ అగ్రీ, అక్కడ మేకర్స్దే తప్పు ఉంది, మేకర్స్ మీకు అన్ఫేర్గా ఉన్నారు, మీకు అన్యాయం జరిగింది, మీరు సర్కిల్ ఆఫ్ లవ్లో అది మాట్లాడాలి. కానీ దీన్ని పట్టుకొని మేము వెళ్ళిపోతాం, మాకు అన్యాయం జరిగింది అని ప్రతిసారి ఈ యాటిట్యూడ్ అయితే నాకు నచ్చలేదు. అని బూతులు మాట్లాడడం నాకైతే నచ్చలేదు. అండ్ ప్రతిసారి కళ్యాణ్ వాసంతిని బ్లేమ్ చేస్తూ అరవడం సిమిలర్ టు నటరాజ్ మాస్టర్ అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ లానే కళ్యాణ్ నాకు బిహేవ్ చేసినట్టయితే అనిపించింది. ఇంతకీ నిన్న ఎపిసోడ్పై మీ రియాక్షన్ ఏంటి? మేకర్స్ అయితే ఈ సీజన్ గల్లీస్గా నడిపిస్తున్నారు, చాలా చాలా మిస్టేక్స్ చేస్తున్నారు, వాళ్ళ మిస్టేక్స్ని కవర్ చేసుకోవడానికి కంటెస్టెంట్స్ని బలి చేస్తున్నారు అండ్ షోని ఒక స్క్రిప్టెడ్ ఫార్మాట్లో నడుపుతున్నారని అయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నటరాజ్ మాస్టర్ అండ్ కళ్యాణ్ బిహేవియర్పై మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ రోజు ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్, బై బాయ్.